నా ఒక్కటే మాట, థియేటర్లో బాబులకే బాబు స్పైడర్ బాబు ఉన్నారు సార్. ఇంకా మనము ఏ రేంజ్లో ఉందో మనమే అర్థం చేసుకోవచ్చు. మనమేమో ఫ్యాన్ షో పడ్డమేందినా అసలు ఆ హైప్ మనము మార్వెల్ అలా తీసుకొచ్చింది బికాస్ ఆఫ్ స్పైడర్. బ్రాండ్ న్యూ డే స్పైడర్ మ్యాన్ ఎలా ఉంది? నా సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది. టామ్ హాలండ్ అయితే మామూలుగా యాక్టింగ్ చేయాల. క్లైమాక్స్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అది చెప్పకూడదు. క్లైమాక్స్ అది చూస్తేనే తెలుస్తుంది. కాకపోతే లాస్ట్లో అది పోస్ట్ క్రెడిట్ సీన్ తర్వాత ఒక సీన్ ఉంది, దానికోసం వెయిట్ చేసినాము. ఏం కట్ చేయాల, సాటిస్ఫాక్షన్. సినిమా బాగుంది. ఇంకా ఆండ్రూ గార్ఫీల్డ్, టోబీ వాళ్ళు కూడా వస్తారనుకున్నాము. చూస్తుంటే ముందు పాత స్పైడర్ మ్యాన్ కథనే రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. అలాగే ఉందా, కొత్తగా ఉంది. కానీ నాకైతే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ కంటే అంతేం లేదు అనిపించింది. నో వే హోమ్ అయితే సూపర్. ఇది కూడా బాగుంది కానీ దాని అంత రేంజ్లో లేదు. హల్క్ భారీ, హల్క్ గురించి, మెయిన్ హల్క్ గురించి ప్లస్ బాగుంది. బాగుంది ఒకసారి చూడొచ్చు. ఖచ్చితంగా చూడొచ్చు. మార్వల్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడాలి. 3D కూడా బాగుంది. బోర్ కొట్ల బాగానే ఉంది. భలే ఉందినా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఫస్ట్ టైం ఒక ఇంగ్లీష్ సినిమాకి ఫ్యాన్ షోకి రావడము, అసలు అంత క్రౌడ్ని చూడడము, వా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. భలే ఉందినా. ప్రతి ఒక్క సీన్స్, ప్రతి ఒక్క స్పైడర్ మ్యాన్ ఇట్లా అనేది బాగుంది. లేదు, ఫస్ట్ టైం అసలు ఎక్స్పీరియన్సే ఫస్ట్ టైం అసలు 3Dలో. అయితే నీకు చాలా బాగుంటుంది. మళ్ళీ నాకైతే బాగా మిరాకిల్ అనిపించింది. వా ఇట్లా కూడా చేయొచ్చా అని. భారీనా, భారీ ప్రతి ఒక్కటి భారీగా ఉంది. స్పైడర్ మ్యాన్ అయితే బలిందినప్ప, అసలు ఎక్స్పెక్ట్ చేయాల. ఆయన బాగున్నాడు. ఆయన ఇంకో ఏముంది అభ్యా, అసలు ఒక బ్రెయిన్ ఇంటి ఇంకో బ్రెయిన్ పోతుంది. ఆమె టెక్నాలజీ అసలు నేనైతే వచ్చేస్తుంది, ఆ మాట రాకూడదు. బట్ ఆమె మటుకు బాగా నచ్చింది నాకు. భారీ ఘర్షణ అన్న. మార్వెల్ ఫ్యాన్స్కి అయితే ఇంకా పండగ. వాళ్ళ ఫ్యాన్స్కి అంది మెయిన్ స్టఫ్ అనమాట ఈ సినిమా. ఇట్లాంటి సినిమాలు ఎన్ని ఉంటాయి నాకు తెలియదు, కానీ ఈ సినిమా మటుకు నాకు బాగా నచ్చింది. ఇట్లాంటి సినిమాలు చూడాలా అనే ఒక థాట్ అనేది మైండ్లోకి వచ్చేసింది ఫస్ట్ నాకు. అంటే థియేటర్ అంత ఇది లేదన్న మనకి. బాగుంది. ఆయన హీరో బాగా యాక్టింగ్ చేసాడు. లాస్ట్లో నాకే అంత బాగా ఫీల్ అనిపించేసింది. ట్విస్ట్లు ఉన్నాయి భారీగా ఉన్నాయి. ట్విస్ట్ మటుకు ఆ సెకండ్ హాఫ్లో ఆమె అది చిప్ ఉంటుంది, అది వన్ ఆఫ్ ది పీక్స్ ఉంటుంది నా. నేనైతే బాగా లేచి అరిచినా బాగా. భారీ ఆమె మటుకు భారీనా. ఎవరైనా స్పైడర్ మ్యాన్, హల్క్ అనేది ఇంకా హైలైట్. ఉన్నాడు ఛాన్స్ అయిపోయింలే. ఒక ఇంతలా బాగుంది. ఆయన హల్క్ ఇంకా నింజా ఆర్సీ వాళ్ళు, ఆ రెడ్ డ్రెస్ వాళ్ళు ఇంకా హైలైట్. ఆ ఫైట్ అయితే ఇంకా పోలన్నా మెయిన్లో నుండి. ఆ ఫైట్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. భలే ఉందినా. నాకైతే బాగా నచ్చింది. ఇలాంటి సినిమాలు ఇంకా రెడీ అవుతాం మేము కూడా. చెప్తా అంటారు మా ఆయన ప్రవీణ్ అన్న అట్లాంటి వాళ్ళు, చూడు అని ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తాయి ఇట్లాంటి మూవీస్. సో మనం కూడా ఇప్పుడు ఉంటే మార్వెల్ అంటాం. జై బాలయ్యతో మా జై మార్వెల్. నా ఒక్కటే మాట, థియేటర్లో బాబులకే బాబు స్పైడర్ బాబు ఉన్నారు సార్. ఇంకా మనము ఏ రేంజ్లో ఉందో మనమే అర్థం చేసుకోవచ్చు. మనమేమో ఫ్యాన్ షో పడ్డమేందినా అసలు ఆ హైప్ మనము మార్వెల్ అలా తీసుకొచ్చింది బికాస్ ఆఫ్ స్పైడర్. ఆయన అసలు టామ్ హాలండ్ మంచి సినిమా అంటే ఐ మీన్ స్పైడర్ మ్యాన్ నో వే హోము, అంతకుముందు ఫార్ ఫ్రమ్ హోమ్, అంతకుముందు హోమ్ కమింగ్ ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాడు. కానీ ఎందుకో సమ్వేర్ ఎక్కడ యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే టోబీ ఉండడం వల్ల మళ్ళీ ఆండ్రూని ఫస్ట్ సెకండ్గా తీసుకున్నాక టోబీని పక్కన పెట్టేసి ఆండ్రూని తీసుకున్నారు అని ఆయన యాక్సెప్ట్ చేయలే. మళ్ళీ ఇప్పుడు టామ్ వచ్చినాక వాళ్ళిద్దరే బాగున్నారు. ఇట్లా చాలా ఇది వచ్చినాయి. కానీ ఈ సినిమాతో టామ్ హాలండ్ ఇంకా స్పైడర్ మ్యాన్గా మనం ఫిక్స్ అయిపోవచ్చు. అంటే అప్గ్రేడ్ అయినా
మనకి ట్రైలర్లో చూపించినట్లు అప్గ్రేడ్ అవుతాడు. కానీ నాకు ట్రైలర్ చూస్తుంటే కథ అనేది ఫస్ట్ స్టార్టింగ్ పీటర్ పార్కర్ ఉంది కదా, అలాగే అనిపిస్తుంది కథ. ఏం లేనా రిలేటెడ్ లేదు, మార్పులు ఏం లేవు, అంతే సేమ్. రిలేటెడ్ లేదు. అంటే మనకు అది ఒక ఆర్గానిక్గా ఒకటి అది ఎందుకంటే అది కూడా చిన్న లాజిక్గా పెడతాడు. ఒక టీనేజ్ నుంచి ఎదిగినాక అంటే స్పైడర్స్లో ఒక 3 ఉంటాయి అనేసి మార్పులు ఉంటాయని వాడు మళ్ళీ మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ మార్పు అయింది, మళ్ళీ రెండో మార్పు ఇంకెంత భారీగా ఉంటుందో మనకు తెలియదు. అంటే ఇప్పుడు తన పవర్స్ అప్గ్రేడ్ అయినాయి, తన మ్యూటెంట్ పవరు చేంజెస్ అవుతున్నాయి. తన మ్యూటెంట్ పవర్ని తను కంట్రోల్ చేసుకోలేకున్నాడు. తను ఎలా కంట్రోల్ చేసుకుంటాడు ఏమి అనేది ఈ సినిమా. దయచేసి నెగిటివ్ స్పెక్ట్ చేయొద్దండి, ఎందుకంటే మార్వెల్స్ మూవీస్ చూడకుండా కొంతమంది వచ్చేస్తారు, వాళ్ళకి అర్థం కాదు, గజిబిజిగా ఉంటుంది. సో వాళ్ళకి కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్స్ కొంచెం సింక్ కాదు. సో ఎందుకంటే వాళ్ళు అన్ని మూవీస్ చూసుకొని వస్తే వాళ్ళకి ఎక్కుతుంది. నేను కొంచెం డిసప్పాయింట్ అండి ఇదేమంటే విలన్ని ఎలా పెడతాంటారంటే సూపర్ విలన్స్ని తీసుకురావడం లేదు, యాంటోనిష్ క్యారెక్టర్ని తీసుకొస్తున్నారు. అంటే లైక్ ఇప్పుడు మనం తార్లో చూసాము, మంచోడు విలన్ అవుతాడు మళ్ళీ మార్చేస్తాడు, అసలు అన్నీ అలానే లాస్ట్కి పవర్ఫుల్గా లేవు. ఆల్మోస్ట్ స్పైడర్ మ్యాన్ సినిమాలో క్యారెక్టర్స్ అలానే ఉంటాయి అనుకోండి. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ విలన్స్ చాలా ఫస్ట్ నుంచి కూడా స్పైడర్ మ్యాన్ విలన్స్ అలానే ఉంటారు. కానీ సమ్వేర్ ఇంకా మంచి సూపర్ విలన్ తీసుకొచ్చిండొచ్చు, కానీ ఏం చాలా పవర్స్ ఉన్నాయి దీంట్లో ఉన్న విలన్కి, సూపర్ విలన్కి. స్కార్పియన్ వేసిన దాన్ని పక్కన వేసినాడు, ఎందుకంటే హ్యాండిల్ చేయలేడు. స్పైడర్ మ్యాన్కి తనకి సూట్ కాదు, అర్థమైపోయింది. తో తను ఫస్ట్ హైలైట్ చేస్తాడేమో అనుకున్నా, తన్ని చిన్నగా ఈగను తీసి పక్కన పడేసినాడు. అంటే స్కార్పియన్ అంత పవర్ఫుల్ కాదు అని అర్థం చేసుకోవాలా. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కొన్ని ఉన్నారు, ఇంకా మేబీ నేను ఇంకా డేర్ డెవిల్ కూడా ఎక్స్పెక్ట్ చేసే క్యామియో వస్తుందేమో అని, రాలేదు. ఇంకా హల్క్ అంటావా, ఒక సీన్ ఉంటుంది, ఒక సీక్వెన్స్ ఉంటుంది స్పైడర్ మ్యాన్కి హల్క్కి. ఇంక్రెడిబుల్ హల్క్ మనం మళ్ళీ రిటర్న్ అయింది అనుకోవచ్చు. బ్రూస్ బ్యానర్ని గొబ్బు బడిచేసినారు అవెంజర్స్లోకి తీసుకున్నాక. మనకి అవెంజర్స్లో లాస్ట్ అనుకుంటా బ్రూస్ బ్యానర్ని మనం అంత ఇదిగా చూడడం, మళ్ళీ థార్ రాగ్నరోక్లో చూస్తాము. మళ్ళీ తర్వాత ఎక్కడ యూజ్ చేసినా కూడా ఇది అనిపిస్తుంది. అంతెందుకు మనకి ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్లో బ్రూస్ బ్యానర్ హల్క్ మిక్స్డ్ అయ్యినట్టు చూపిస్తారు, అవన్నీ నచ్చలేదన్న, ఇంపాక్ట్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఏదో కొంచెం ఊరట ఫ్యాన్స్కి, హల్క్ ఫ్యాన్స్కి మాత్రం ఊరట ఉంటుంది. ఆ ఒక సీక్వెన్స్ భారీగా ఉంటుంది, నా సీక్వెన్స్ అసలు స్పైడీ చేస్తాను నా ఫైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తన క్యారెక్టర్ అసలు చెప్పాలంటే ఒక ఫెనామినన్ అన్న, అసలు అద్భుతం. అసలు ఆ క్యారెక్టర్ని సృష్టించిండేది హైలైట్, అసలు ఆయన స్టాన్లీకి నిజంగా హైలైట్. అది కనెక్ట్ అయినారంటే దాన్ని ఇంకా వేరే లెవెల్లో ఆలోచిస్తాం. ఎందుకు ఇంత చెప్తున్నామంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్కి. ఇంకా చెప్పాలంటే డూమ్స్డేకి రిలేటెడ్గా ఉందా లేదా అనేది మనకు ఏం చూపించలేదన్న. బట్ అయితే ఎండ్ క్రెడిట్లో ఒక చిన్న పాయింట్ చూపిస్తాడు, అవెంజర్స్ డూమ్స్డే నెక్స్ట్ వచ్చే ఫిలింకి. ఎందుకంటే దాంట్లో ట్రైలర్లో మనకి స్పైడర్ మ్యాన్ లేడు, అది కూడా క్వశ్చన్ మార్క్. దీంట్లో ఏమన్నా చిన్న రిలేటెడ్ ఏమన్నా పెడతాడేమో అనుకున్నాము, దాన్ని ఏం చూపించలేదు. దట్ ఎండ్ క్రెడిట్లో ఏం చూపిస్తాడంటే స్పైడర్ మ్యాన్ విల్ బి రిటర్న్ అని పెడతాడు. అది చాలా ఇప్పుడు సస్పెన్స్ అయిపోయింది, ఏంటికి అనేది అర్థం కాలేదు. ఎందుకంటే అవెంజర్స్ డూమ్స్డేలో ఏమన్నా మేబీ మల్టీవర్స్ పోర్టల్స్ ఓపెన్ అవుతాయా, ఎందుకంటే అక్కడ లోకి మామ కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇవన్నీ బుర్రపాడైపోయేటివి. సో అక్కడ చిన్న పాయింట్కి ఏమన్నా ఇక్కడ కనెక్ట్ చేశాడా, లేదా మళ్ళీ ఏమన్నా సీక్రెట్ వార్స్లో వస్తాడా బయట మళ్ళీ, లేదా టోబీ మళ్ళీ ఏమన్నా తిరిగి వస్తాడా. ఎందుకంటే సోనీకి కూడా మళ్ళీ దీన్ని ఇప్పుడు సోనీ మార్వెల్స్ రెండున్నా, మళ్ళీ ప్యూర్ మార్వెలే కాదు, ఇప్పుడు రెండు కనెక్ట్ అయింది కాబట్టి మళ్ళీ టోబీని కానీ లేదంటే ఆండ్రూని కానీ ఏమైనా తీసుకొస్తారా ఏం అర్థం కాల. అది కొంచెం మనకి క్యారెక్టర్ పోస్ట్ క్రెడిట్లో చిన్న సీన్ అయినా అది ఇంపాక్ట్ ఉంటుంది. అది మనకి మనకి చూడాలా, ఇంకా ఏం దాని గురించి వివరణ ఇస్తారనేది చూడాలా. ఇప్పటికైతే సూపర్నా, అందరూ అయితే వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా నా బెస్ట్ సజెషన్ ఏమంటే ఎవరన్నా సిటీస్లో ఉంటే 4DXలో ట్రై చేయండి. బొమ్మ ఇదిగా అనిపిస్తుంది. ఇంకా మనకి 3Dలో చూసాం కాబట్టి ఓకే, మనకి అది థియేటర్ అంత వర్తబుల్ కాదునా, దాని బదులు 2Dని వేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ స్పైడర్ మ్యాన్ ఎక్స్పోజ్ చేసేటప్పుడు ఆ వెబ్స్ కానీ పోయేది అంతా కూడా భారీగా తీశాడు, భారీగా తీసాడు. ఫస్ట్ హాఫ్ వరకు కొద్దిగా, మళ్ళీ సెకండ్ హాఫ్లో వచ్చే సీక్వెన్స్లో హల్క్ సీక్వెన్స్, మళ్ళీ క్లైమాక్స్లో సీక్వెన్స్కి 3D ఎఫెక్ట్స్ బాగా కనిపిస్తాయి, అంతకు మించి ఏం కనబడవు. ఓకే, బోర్ కొట్టదు, సింపుల్గా ఉంటుంది, సినిమా అయిపోతుంది.